మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హైకోర్టు బార్ బరిలో నిలుస్తున్న యలమంచిలి బాలాజీ గారు ఎమ్నూరు బార్ అసోసియేషన్కి వచ్చారు. ఈయన గతంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్పై హైకోర్టులో పిల్లు వేసి ఆ యాక్ట్ రద్దుపరిచే విధంగా కృషి చేశారు. ఆయన ఈరోజు ఎలక్షన్లో నిలబడుతున్న సందర్భంగా మన బార్ సభ్యులను ఓట్లు అడగడానికి వచ్చారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీరు ఎమ్మిగనూరు బార్కి వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చింది? ఎమ్మిగనూరు బార్ అంటే నాకు చాలా ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి వాళ్ళ మీద. ఎందుకంటే గతంలో కూడా నాకు అత్యధిక మెజారిటీ ఇచ్చి వారి మద్దతు తెలియజేశారు. కాబట్టి ఎమ్మిగనూరు బార్ని కానీ లాయర్లను కానీ నేను మర్చిపోయే సమస్య లేదు. వాళ్ళు నాకు అందరూ కూడా నా కుటుంబ సభ్యులే, ఎమ్మిగనూరు బార్ న్యాయవాదులు కూడా. కాబట్టి వాళ్ళు నాతో ఎప్పుడు కూడా రెగ్యులర్గా టచ్లో ఉంటారు. ఒక ఎలక్షన్సేనే కాదు, ప్రతి సంవత్సరము మాకు వాళ్లకు మంచి అనుబంధం ఉంది. వాళ్ళు డెఫినెట్గా నా దగ్గరికి హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ వస్తూ ఉంటారు. కాబట్టి నాకు ఇదేదో కొత్త ప్రాంతానికి వచ్చినట్టు ఉండదు, నా బార్ అసోసియేషన్ నాకు వచ్చినట్టుగా ఉంటుంది ఇది. కాబట్టి ఈ ఎమ్మిగనూరుకు సంబంధించి న్యాయవాదులందరూ కూడా పూర్తి మద్దతు తెలియజేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఎలక్షన్స్ అనే కాదు, తర్వాత కూడా వాళ్ళందరికీ నేను అండగా ఉంటాను. వారి సమస్యలు ఏదైనా సరే నా సమస్యగా భావించి నేను సాల్వ్ చేస్తానని చెప్పి మీ సుమన్ టీవీ ద్వారా నేను అందరి న్యాయవాదులకి తెలియజేస్తున్నాను. అదేవిధంగా కర్నూలు లో ఉన్న న్యాయవాదులందరికీ కూడా నాకు మొదటి ఓటు వేయించి గెలిపిస్తారని చెప్పి నమస్కరించి అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం పత్తికొండలో బాగా అంటే అడ్వకేట్స్కి కొద్దిగా అవమానం జరిగినట్టు అనిపిస్తుంది. మీరు దీని మీద మీరు ఎలాంటి చర్యలు, అంటే మీరు కానీ గెలిస్తే మీరు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇది ముఖ్యంగా అందరూ గమనించాల్సింది ఏంటంటే, ఇది అడ్వకేట్స్కి అవమానం కాదు, ప్రతి పౌరునికి అవమానం. ఎందుకంటే రక్షణగా మనకు ఐపీసీ, సిఆర్పిసి, బిఎన్ఎస్ఎస్ అనే మనకు రాజ్యాంగం ద్వారా వచ్చిన చట్టాలు, పార్లమెంట్ ద్వారా వచ్చిన చట్టాలలో ఉన్న హక్కుల్ని కూడా కాలరాచే విధంగా కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు. కాబట్టి వాటిని ఓన్లీ ఇది న్యాయవాదులకి ఏదో ఇన్సల్ట్గా నేను భావించట్లేదు, ప్రతి ఒక్క పౌరునికి కూడా ఇది అవమానకరంగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా జరగకూడదు. వాటిని లీగల్గా మనము ఎదుర్కోవాలి. ప్రతి ఒక్క న్యాయవాది కానీ పౌరు కానీ ఒకటే చెప్తున్నాను, ఏ వ్యక్తినైనా సరే ఆ వ్యక్తికి సంబంధం లేకుండా దౌర్జన్యంగా తీసుకుపోతే అది ఖచ్చితంగా కిడ్నాప్ కేసు కింద అవుతుంది. కాబట్టి ఏ వ్యక్తి చేసినా కూడా, ఆఫీసర్స్ కానీ లేకపోతే బయట వాళ్ళు కానీ చేసినప్పుడు ఖచ్చితంగా అది కిడ్నాపే అవుతుంది. ఖచ్చితంగా కిడ్నాప్ కేసు కింద ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి. ఇట్లాంటివన్నీ జరగకూడదు అంటే ఫ్యూచర్లో న్యాయవాదుల చట్టం కూడా రావాల్సిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన ఎన్డీఏ గవర్నమెంట్ ఆల్రెడీ ఒక డ్రాఫ్ట్ రూపంలో ఆల్రెడీ తయారైంది. అది చర్చల దశలో ఉంది. కాబట్టి త్వరలోనే న్యాయవాదులందరికీ కూడా న్యాయవాదుల రక్షణ చట్టము వచ్చే విధంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా తీసుకుంటుందని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. చెప్పండి, అసలు మీకే ఈ బార్ అసోసియేషన్ సభ్యులు మీకే ఎందుకు ఓటేయాలి? మీరు ఇచ్చే హామీ ఏమి వాళ్ళకి? ముఖ్యంగా నేను ఒకటే బ్రదర్, న్యాయవాదులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా రియాక్ట్ కావాలా. గతంలో కూడా మీరు చూసినట్టయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎవ్వరు కూడా, చాలామంది గతంలో బార్ కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారు కానీ ఎవరు ఛాలెంజ్ చేయలేదు. సో కాబట్టి మొట్టమొదటిగా నేను ఉచితంగా నా యొక్క ఖర్చులతో నేను కేసు వేసి విజయం సాధించాను. న్యాయవాదుల కోసము గతంలో కూడా వాళ్ళకి అండగా నిలబడినాను, ఫ్యూచర్లో కూడా వాళ్ళకి అండగా నిలబడతాను. కాబట్టి డెఫినెట్గా నేను వాళ్ళకి సేవ చేస్తూనే ఉంటాను, వాళ్ళ అందుబాటులో ఉంటాను. కాబట్టి నాకు ఖచ్చితంగా వాళ్ళు ఓటు వేస్తారనే నమ్మకము ఉంది. వాళ్ళందరూ కూడా నాకు మద్దతు కూడా తెలియజేశారు. స్టేట్లో ఉన్న అడ్వకేట్లందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడున్న ప్రస్తుత మెంబర్సు దాదాపు 5 సంవత్సరాలకి ఎలక్షన్ పెడితే కేవలం 2018లో ఎలక్షన్ జరిగితే 2023లో ఎలక్షన్స్ జరగాల్సి ఉండగా 5 ఏళ్ళకు జరగాల్సిన ఎలక్షన్లు ఇప్పుడు 8 ఏళ్ళకు పోస్ట్పోన్ చేశారు. చివరికి సుప్రీంకోర్టు మేము కంటెంప్ట్ తీసుకుంటాము, మీ మీద యాక్షన్ తీసుకుంటాం, బార్ కౌన్సిల్స్ ఏమైనా ఎలక్షన్లు పెట్టకపోతే అంటే తప్పనిసరి పరిస్థితుల్లో కంటెంప్ట్కు ఫేస్ చేయడానికి భయపడి ఇప్పుడున్న సభ్యులందరూ కూడా ఎలక్షన్స్ ముందుకు వచ్చారు. కాబట్టి మీరు ఏదైనా సరే చట్టానికి లోబడి ఉన్న వ్యక్తులని మీరు
మీరు గౌరవించాలి. ఎందుకంటే న్యాయవాదులు ప్రజలకి న్యాయం అందించే దిశగా పోరాడుతూ ఉంటే న్యాయవాదుల చట్టంలో ఉన్న 5 ఏళ్ల కాలపరిమితిని 8 ఏళ్లకు చట్టాన్ని ఉల్లంఘించి 8 ఏళ్ళు కాలపరిమితి చేసుకున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఓటేయద్దండి. ఖచ్చితంగా చట్టాన్ని గౌరవించే వాళ్ళకి ఓటేయండి. నేను మీకు అందుబాటులో ఉంటాను. ఖచ్చితంగా చట్టాన్ని గౌరవించేవాడిగా, న్యాయవాదుల సమస్యలు తెలిసిన వాడిగా నాకు మీరందరూ కూడా మొదటి ఓటు వేయించి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి. యలమంచిలి బాలాజీ గారికి ఓటేస్తే నేను ఖచ్చితంగా న్యాయవాదులకు అండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. కాబట్టి న్యాయాన్ని గౌరవించే వ్యక్తులకే మీరు ఓటు వేసి, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ గోవిందరాలతో మునుస్వామి, సుమన్ టీవీ, ఎమ్గనూరు.